మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి ఏడ్చుట గురించి మరి ఎవరు ఏడ్చారు, ఎలా ఏడ్చారు, వాటి విషయాలను మనం చూద్దాము. సంఖ్యాకాండానికి వెళ్దాం ప్రియులారా, సంఖ్యాకాండానికి వెళ్దాము. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచు ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమి లేదని చెప్పుకొనిరి. ఇక్కడ ఒక ఏడుపు ఉంటున్నది. ఏమిటి కొరకు? జనులు సనుగుటకు. అలాగునే మన్నా వారికి ఇష్టం లేకపోవటం గురించి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మాకు చేపలు ఉచితంగా లభిస్తుంటుండే. సోరకాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఇవన్నీ ఆకుకూరలు మాకు లభిస్తూ ఉంటుండే అని చెప్పి వీళ్ళ ఏడుపు శారీరకమైనటువంటి ఏడుపై ఉంటున్నది. ఆగారు ఏడుపు ఆ పిల్లవాని బాధ కొరకు ఏడ్చింది. అలాగునే ఏశావు తన దీవెన పోయినందుకు ఏడ్చాడు. అలాగునే ఏసేపు తన అన్నలు కనిపించినందుకు ఏడ్చాడు. అలాగునే మోషే విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుని ప్రణాళిక కొరకు ఆ జమ్ము పెట్టెలో పెట్టి మరి ఏర్పాటు చేశారు దేవుని ప్రణాళిక. ఇక్కడ సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు ఈ యొక్క ఏడుపు ఫుడ్ కొరకై ఉంటూ ఉన్నది, భోజన పదార్థాల కొరకై ఉంటున్నది. మన్నాను తినేటటువంటి భాగ్యాన్ని మాకొద్దు, మాంసము కావాలనేటటువంటి కోరికలు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ 10వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు 10, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారము వద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మరి మోషే గారు తన బాధను వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మహోన్నతుడు అని చెప్పి మోషే గారు గ్రహించడానికి కొంచెం సమయం పడుతూ ఉంది. మోషే గారు తన ప్రణాళికలో తను తాను గుర్తెరగడం లేదు. కానీ దేవుడు ప్రతి ఒక్క మనిషికి దేవుడు తన ప్రణాళిక పెట్టింటాడు. అలాగనే మన ఏలి ముద్రలు కానీ, మన కంటి ముద్రలు కానీ సమస్తం కూడా దేవుని చిత్తంలో ఉంటావనేటటువంటిది గమనించాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ వేడుపు ఎందుకొరకనంటే భోజనం కొరకు వాళ్ళ వేడుపు కొనసాగుతూ ఉంటున్నది. ఈ 4వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ విషయాలు మనకు రాయబడి ఉంటున్నాయి. 13వ వచనాన్ని మనం చూద్దాం. ఈ సమస్త ప్రజలను ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, మాంసం ఇవ్వడానికి నాకెక్కడిది అని బాధపడుతూ ఉంటున్నాడు. 18వ వచనం చూస్తాం. నీవు జనులను చూచి ఇట్లను, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవాని వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టెదరు?
ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొట్టిరి గనక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. మరి 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం నిచ్చేదనని చెప్పి తిని, వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రము చేపలన్నీ వారి నిమిత్తం కూర్చవలెనా అనేను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మోషే గారు అడిగారు, దేవుడు మాంసాన్ని ఇవ్వడానికి కృప చూపించాడు. మోషే గారు అడిగారు, దేవుడు కృప చూపించాడు. నిజమే ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా వీరి ఆహారాన్ని మరి వారు నెల వరకు తినడానికి దేవుడు కృప చూపించి సహాయం చేశాడు. అలాగునే మాంసము తిని ఆయాసకరమైనటువంటి పరిస్థితిలో అది జీర్ణము కాలేక తినేది ఎక్కువయ్యి మరి చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనము ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. జనులు సనుగుట, దేవుని శిక్ష, మన్నా వారికి ఇష్టం లేకపోవుట, మరి దేవుడు కోపంతో పురేళ్లను పంపుట గురించి ఈ 11వ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది. న్యాయాధిపతులు 2వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. న్యాయాధిపతులు 2వ అధ్యాయము పిల్లి మౌనంగా ఉండు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 4-5 వచనాన్ని మనం చూస్తే 4-5 యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బొకించుచు ఆ జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బొకీదను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. తమ స్వాస్థ్యములకు వారు పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క న్యాయాధిపతుల్లో 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు విషయం ఏముందంటే, బొకీంలో దేవుని దూత ఇశ్రాయేలీలను గద్దించుట, యెహోషువకు తర్వాత వచ్చిన ఉత్తరముల దుష్టత్వము, వారి శిక్ష విధి గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఏడుపు అనేటటువంటి అంశం ద్వారా ఆత్మీయమైందా, శారీరకమైందా, బాధకరమైందా, ఏ విధమైందనేటటువంటి విషయాన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. అలాగునే 1 సామెయేలు గ్రంథము 1వ అధ్యాయము 1 సామెయేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు 8వ వచనం చూసినప్పుడు ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షిలోయిములో అన్న ప్రాణములు పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనం మీద కూర్చొని ఉండగా
బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఇక్కడ హన్నా గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎందుకొరకు అంటే తనకు సంతానము కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటున్నది హన్నా గారు. అంటే ప్రతి ఏడుపుకు కూడా కారణాలు ఉంటున్నాయి. అది శరీరానుసారమైన కారణాలా, ఆత్మానుసారమైనటువంటి కారణాలా అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం. దేవుని మీద ఆధారపడ్డది అన్న. దేవుని యొక్క నెమ్మదిని కోరుతూ ఉంటూ ఉన్నది. ఆమె మౌనముగా దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ విలపిస్తూ ఉంటున్నది. మరి మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినప్పుడు, వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎనబెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చాను. ఈ యొక్క 20వ అధ్యాయంలో మనము దావీదు గారు ఎందుకొరకు ఏడ్చారని మనం ఆలోచన చేస్తే, తనను రక్షించుకొను నిమిత్తము దావీదుకు యోనాతానుతో కలిసి ఆలోచించుట గురించి, మరి వారి ఒడంబడిని యథార్థము చేసి నూతన పరచుట గురించి. 24 నుంచి చూస్తే, సౌలు దావీదు కనిపించకపోవట వలన కోపపడి యోనాతాను చంపుటకు ప్రయత్నించుట. 42 యోనాతాను దావీదు ప్రేమతో వేరగుట. ఈ విషయాలు మనం చూస్తే సౌలు గారు దావీదు గారిని చంపాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు. దావీదు గారు వారి స్నేహంలో వారు ఒకరినొకరు ఒడంబడిక చేసుకొని ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నాడు దావీదు గారు. అవును ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ స్నేహంలో ఉన్నటువంటి ప్రేమ, దేవుని నామంని బట్టి ప్రేమ, ఈ 2 విషయాలు యోనాతాను దావీదుని బట్టి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యోనాతాను విషయంలో దేవుడు, అలాగునే దావీదు విషయంలో దేవుడు తన చిత్తము నెరవేరుస్తూ వచ్చి ఉంటున్నాడనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి ప్రతి ఏడుపులో, ప్రతి ఆలోచనలో దేవుని యొక్క ఏదో ఒక ప్రణాళిక ఉంది అనేటటువంటిది మనం గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినప్పుడు 16 చూసినప్పుడు దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా నాయనా ఈ పలుకులు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాను. చంపాలనుకున్నటువంటి వ్యక్తి ఏడుపు దగ్గరికి వచ్చాడు. 15వ వచనం చూద్దాం. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గనక ఆయనే సంగతి విచారించి నా పక్షంన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. మరి ఈ మాటలన్నీ మొదటి నుంచి మనం చూస్తే చాలా విషయాలు తేటపరుస్తాయి. మరి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనక నీవు నాకంటే నీతి పరుడవు. అవును ప్రియులారా, నీతి ఎప్పుడు బయటపడుతుంది అని అంటే, శత్రువు చేతికి చిక్కినప్పటికీ కూడా శత్రువును మనము ఏమి చేయక వదిలిపెట్టడం అని అంటే, మనము సౌలు గారు అంత దెబ్బ ఉన్నటువంటి సౌలు గారే ఏమంటున్నాడంటే, నీవు ఎక్కువ నీతిపరుడవు అని చెప్పి గుర్తు చేస్తూ ఉంది.
సౌలు గారు కూడా నీతిపరునిగానే ఉన్నటువంటి వ్యక్తి, కానీ నీతి తప్పేటటువంటి పరిస్థితికి వచ్చి ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము దేవుని మీద ఆధారపడేటటువంటి వారిగా ఉండాలి. మనం ఉపకారం చేసేవారిగా ఉండాలి. అపకారం చేయకుండా బ్రతకాలి. అదే దేవుని చిత్తము. కాబట్టి ఇంకా చాలా విషయాలు మనకుంటున్నాయి. వాటిని కొద్ది కొద్దిగా మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులారా. మరి కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 16:20లో మనం చూసినప్పుడు, మీరు ఏడ్చి పలాపింతురు గాని లోకము సంతోషించు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శ్రమలను గురించి, యేసు శిష్యులను హెచ్చరించుట గురించి, ఆదరణకర్త యొక్క పనిని గురించి మనకు తేటపరచబడుతుంది. క్రీస్తు నిమిత్తం ఎప్పుడైతే హింసింపబడతామో అప్పుడు దేవుని చిత్తంలో మంచిది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని ధ్యానించుండగా అనేక విషయాలు మాతో మీరు ముచ్చటించమని, అనేక విషయాలు మాకు అర్థం చేయించమని, అనేక విషయాలు నాయనా మీ గొప్పతనాన్ని, మీ త్యాగతనాన్ని, మీ చిత్త ప్రకారం ఉన్నటువంటి వాటిని మా పట్ల నెరవేర్చి ఆశీర్వదించి వాక్యాన్ని అర్థమయ్యేలాగున మాకందరికీ సహాయం చేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు, వారి కుటుంబాలను, నాయనా పరిచర్య నిమిత్తం సహాయపడుతున్న వారి కుటుంబాలను, సంఘమును సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.